అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కైలాస గౌరి నోము అండి. మాకు తెలిసిన ఉమాగారని ఆవిడ ఈ నోము నోసుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా ఆవిడ చాలా నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటారండి. చాలా భక్తి తత్పరురాలు ఆవిడ. అయితే విషయం ఏంటంటే, మామూలుగా మనం కైలాస గౌరి వ్రతం అంటే కొన్ని కులాల వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. అది కూడా తాంబూలంగా వారి కులానికి చెందిన ముత్తైదుకి ఇస్తారు అని మనం చూస్తుంటాం సహజంగా. నేను కూడా చూశానండి. వేరే వాళ్ళు నుంచున్నా సరే మీరు ఆ కులమా అని అడిగి కాదంటే పక్కకి వెళ్ళిపోమంటారు. అట్లాంటిది నాకు ఎందుకంటే ఆవిడ పక్కకి వెళ్ళిపోమని ఆవిడ బాధపడతారు కదండి. అమ్మవారు ఏ స్వరూపంలో వస్తారో మనం తెలియదు కదా మనకి. మనం ముత్తైదువుగా ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ప్రతి ముత్తైదులోనూ కూడా అమ్మవారి స్వరూపాన్ని అమ్మవారిగానే భావన చేసి మనం ఇస్తాం కదా. మరి అమ్మవారు ఏ స్వరూపంలో వస్తుందో మనం ఎలా చెప్తామండి? ఇది నిజమైన కైలాస గౌరి వ్రతం అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఈ కులాల్లో బట్టి అమ్మవారు ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకోనండి. చాలా బాగా ఉంది. వారి పెద్ద మనసుకి చాలా మెచ్చుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా కులంతో సంబంధం లేకుండా ఏ ఒక్క సువాసిని వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా లేదనకుండా అందరూ అయిపోయారు ఇంకా రారు అనే వరకు కూడా ఇట్లా ఇచ్చారండి. నేను కూడా పుచ్చుకున్నాను. ఈ కైలాస గౌరి వ్రతం ఈ వాయన అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకాలు అనేసరికి ఎవరికైనా ఏ స్త్రీకైనా చాలా మనసు లాగేస్తుంది కదండి. నాకు కూడా ఇస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చినా సరే ఏ ముత్తైదు వచ్చినా సరే కాదనకుండా అట్లా చక్కగా అమ్మవారుగా భావన చేసి వారు చాలా భక్తితో ఈ వ్రతం అనేది చేసుకున్నారని మేము అమ్మవారు ఆశీస్సులు వారందరిపై ఉండి ఎప్పుడు చక్కగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జన్మ